హాయ్ ఫ్రెండ్స్, ఉసిరికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం బౌల్ పెట్టి ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకొని ఫ్రెష్గా కడిగి తుడుచుకున్న ఉసిరికాయలను ఇలా వేంపుకోవాలండి. ఇక్కడ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేంపుకొని స్టవ్ కట్టేసి ప్రక్కన పెట్టాలి. ఇప్పుడు పచ్చడిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా ప్రక్కన పెట్టుకున్నాను. ఇలా చల్లారిన తర్వాత ఉసిరికాయలని మెదిపి చూస్తే ఇలా విచ్చుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసి తగినంత ఆయిల్ తీసుకొని ఆవాలు జీలకర్రను వేసుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత దీనిలోకి కాస్త మెంతి పౌడర్ని వేసుకొని వెల్లిపాయని ఇలా కచ్చపచ్చగా నలగొట్టుకొని వేసుకొని ఇవన్నీ కూడా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ కట్టేసి దీనిలోకి తగినంత కారాన్ని ఉప్పును వేసుకోవాలి. ఇలా వేసుకొని కాస్త ఆవు పౌడర్ని వేసుకొని ఇదంతా మిక్స్ అయ్యే విధంగా కలిపి ముందుగా వేంపి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలన్నీ కూడా అందులో వేసి మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలపాలి. 2 days తర్వాత పచ్చడి గుర్తుందండి. రైస్ కాంబినేషన్లో చాలా